నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో హీట్ అస్సలు తగ్గడం లేదు. మరీ ముఖ్యంగా ఆగస్టు ఫస్ట్ వీక్ లో జరగబోయే అసెంబ్లీ స్పెషల్ సెషన్ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి జంజీ కోసం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెడతారని అనడం ఒకెత్తైతే, ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది సస్పెన్స్. అయితే యూత్ ఫ్యూచర్ కోసం కేసీఆర్ తల్లడిల్లుతున్నారని, అవసరమైతే బయటకు వస్తారని కేటీఆర్ చెప్పిన మాటలతో గులాబీ బాస్ అసెంబ్లీ ఎంట్రీపై పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మరి జంజీ తీర్మానానికి మద్దతుగా కేసీఆర్ సభలోకి అడుగు పెడతారా? అసెంబ్లీ వేదికగా రేవంత్ కేసీఆర్ ముఖాముఖి తలపడతారా? ఈ స్టోరీలో చూద్దాం. జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత దేశంలోని పొలిటికల్ పార్టీలన్నీ జంజీ చుట్టూనే తిరుగుతుండగా తెలంగాణలోనూ ఆ పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఇన్స్టాపై కేంద్రం కన్నేస్తే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుతో స్పీడ్ పెంచింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా జై యువ నినాదంతో ఒక అడుగు ముందుకేసి చట్టసభల్లో యువతకు చోటు కల్పించేలా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించే భారీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనికి సంబంధించి ఆగస్టు ఫస్ట్ వీక్ లో ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టి తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. అయితే ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలపై హైదరాబాద్ లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించిన సభకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ నిరసనకు కేసీఆర్ రాకపోయినా యువత భవిష్యత్తు గురించి ఆయన ఎంతో బాధపడుతున్నారని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయటకు వస్తారని కేటీఆర్ చెప్పారు. కానీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్ పెద్దగా బయట కనిపించడం లేదు. అసెంబ్లీకి 3-4 సార్లు వచ్చినా అలా వచ్చి అలా వెళ్లిపోయారు తప్ప ఎక్కువసేపు ఉండటం లేదు. దాంతో ఇప్పుడు యువత కోసం జరుగుతున్న ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ వస్తారా, చర్చల్లో పాల్గొంటారా అనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. కాగా ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఖచ్చితంగా హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు కేటీఆర్ పైనే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ కారణం చేతైనా గులాబీ బాస్ ఈ చర్చకు దూరంగా ఉంటే ఆయన ఎందుకు రాలేదో ప్రజలకు, మరీ ముఖ్యంగా యువతకు కేటీఆర్ఏ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. యూత్ ఓట్లను ఆకట్టుకోవడానికి ధర్నా చౌక్ ను వేదికగా చేసుకున్న కేటీఆర్ ఇప్పుడు అసెంబ్లీ చర్చలకు కేసీఆర్ రాకపోతే ఆ యువతను ఎలా ఒప్పిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల వేళ ఇది పార్టీకి మైలేజ్ ఇవ్వడం ఏమో కానీ మరింత డ్యామేజ్ చేస్తుందేమోనని బీఆర్ఎస్ క్యాడర్ టెన్షన్ పడుతోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుత యువత ఆలోచనను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ తరపున ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాగానే చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఆయన ఇప్పుడు అదే దారిలో మరో విప్లవాత్మక అడుగు వేయబోతున్నారు. జంజీ యువత చట్టసభల్లోకి ఎంటర్ అయ్యేలా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని తగ్గించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని భావిస్తున్నారు. ఒకవేళ ఈ తీర్మానానికి ఆమోదముద్ర పడితే యావత్ దేశ వ్యాప్తంగా మరోసారి తెలంగాణ పేరు మారుమోగనుంది. అంతేకాదు ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన ప్రతిపాదనను వ్యతిరేకించడం మిగిలిన రాజకీయ పార్టీలకు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మొత్తానికి జంజీ చట్టసభల్లో ఎంట్రీ కోసం కావలసిన వయోపరిమితి పెంపుపై తీర్మానంతో సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలకు ఊహించని సవాల్ విసిరారు. మరి యువత చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ స్పెషల్ అసెంబ్లీ సెషన్ ఏ పార్టీకి మైలేజ్ ఇస్తుంది? జంజీని తమ వైపు తిప్పుకునేందుకు ఈ స్పెషల్ సెషన్ కు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.